ప్రైజ్ లార్డ్. దేవుడికి వందనాలు. అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాటను ధ్యానించుకుందాం. 6వ మాట ఏంటి అంటే సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనము చూస్తే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చూద్దామండి. లూకా సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటండి? బీదలకు సువార్తను ప్రకటించడానికి, అలాగే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ 6వ మాటలో 6 అక్షరాలు సమాప్తమైనది. 6 అనేది మానవ సంఖ్య అని మనం గమనించాలి. మానవులైన మన అందరి కొరకు ఏ పాప ప్రాయశ్చిత్తాన్ని, ఏ విమోచన కార్యాన్ని ఆయన జరిగించడానికి వచ్చారో ఆ కార్యం సమాప్తం చేశారు. సమాప్తం అనే పదానికి గ్రీక్లో టెటెలెస్టాయ్ అనే పదం వాడబడింది. టెటెలెస్టాయ్ అనగా ఏంటి అంటే పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా వెల చెల్లించబడింది. ఏమి చెల్లించబడింది, ఎందుకు చెల్లించబడింది అని మనం ఆలోచిస్తే, మన పాపం యొక్క రుణాన్ని, మన పాపం యొక్క శిక్షను ఆయన భరించి సిలువలో సంపూర్తి చేశారు. సమాప్తమైందని యేసుప్రభు చెప్పడంలో ఆయన ఏమి సమాప్తం చేశారో ఒక 5 ప్రాముఖ్యమైన అంశాలను తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ది ఏంటి అంటే తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనము చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగింపబడింది. ఏ పని నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చారో, పరలోక మహిమను విడిచి దాసుని రూపం ధరించి ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ కార్యం సమాప్తమైంది. సెకండ్ది ఏంటి అంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అది మనకు విధించే శిక్షలను ఆయన భరించడం సమాప్తమైనది. మూడవదిగా ఏంటి అంటే పాపపు యొక్క రుణం చెల్లించుట సమాప్తమైనది. సర్వలోకాన్ని పాపం నుండి విమోచించి వారిని రక్షణలోకి నడిపించడం అనే కార్యం సమాప్తమైంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. 4th పాయింట్ ఏంటి అంటే సాతాన్ శక్తులను సర్వనాశనం చేయుట సమాప్తమైనది. ఆయన దేవుని రాజ్యాన్ని కట్టి సాతాన్ అధికారాన్ని అంతటినీ కూల్చివేశారు. 5th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అంటే శారీరక శ్రమలు సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తను పొందిన అవమానాలు, నిందలు, శ్రమలు అన్నీ సమాప్తమైంది. అయితే ఒక చిన్న ఉదాహరణ చూద్దామండి. ఇది ఒక నిజ సంఘటన. కాలిఫోర్నియా అనే దేశంలో ఇది నిజంగా జరిగింది. ఒక తండ్రి ఉండేవాడు. ఆ తండ్రికి ఒకగానొక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు అంటే ఆ తండ్రికి ఎంతో ఇష్టం. అయితే ఒకగానొక కుమారుడు కావడం చేత ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ తండ్రి ఒక రైల్ బ్రిడ్జ్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత, అలాగే ఆ తండ్రి బ్రిడ్జ్ మాస్టర్గా తన పని ఏంటి అంటే బ్రిడ్జ్ కింద సముద్రంలో షిప్స్ వెళ్తున్నప్పుడు ఒక మిషన్ సహాయంతో ఆ బ్రిడ్జిని 2 sides 2 వైపులా సెపరేట్ చేయడం తన పని. అలాగే బ్రిడ్జ్ మీద ట్రైన్స్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే మిషన్ సహాయంతో ఆ బ్రిడ్జిని కంబైన్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఇది బ్రిడ్జ్ మాస్టర్ యొక్క పని. అయితే ఆ కుమారుడికి ట్రైన్స్ చూడడం అంటే చాలా ఇష్టం. ఆ ట్రైన్లో ప్రయాణించే ప్రజలు ఎటువంటి స్వభావం కలిగి ఉండేవారు అంటే వారు స్వార్థపరులు, ఇతరుల్ని బాధ పెట్టేవారు, అలాగే చెడు వ్యసనాలకు బానిసలై ఉండి వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు. ఇలాంటి వివిధమైన స్వభావం కలిగిన వారు ఆ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండేవారు అనమాట. అయితే ఆ కుమారుడు రోజు తన తండ్రిని అడుగుతూ ఉండేవాడు బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్ళమని. అయితే ఒకరోజు ఆ తండ్రి ఆ కుమారుడిని తీసుకొని వెళ్ళాడు బ్రిడ్జ్ వద్దకు. అయితే ఆ బ్రిడ్జ్ వద్దకు తీసుకొని వెళ్ళాడు. అయితే
కొంత సమయం వారు సరదాగా గడుపుతారు. అయితే ఇంతలో ట్రైన్ వచ్చే టైం అయింది, ఆ బ్రిడ్జిని కంబైన్ చేయాలని ఆ తండ్రి ఆ కుమారుడితో ఇలా అంటాడు అనమాట. ఇక్కడే ఆడుకుంటూ ఉండు, నేను వచ్చేస్తాను అని చెప్పి ఆ కుమారుడికి చెప్తాడు. చెప్పి వెళ్తాడు. ట్రైన్ వచ్చే సమయం అయింది కాబట్టి ఆ బ్రిడ్జిని కంబైన్ చేయడానికి ఆ తండ్రి వెళ్ళాడు. ఆ తండ్రి వెళ్ళగానే ఆ కుమారుడు ఏం చేశాడంటే ఆ బ్రిడ్జ్ ఎలా కంబైన్ అవుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఆ కుమారుడు కూడా తండ్రి వెంటనే వెళ్ళిపోయాడు. అయితే ఆ బ్రిడ్జ్ మీదుగా తను వెళ్తూ ఉండగా ఆ ట్రాక్లో తన కాల్ లాక్ అయిపోయి ఇంతలో ట్రైన్ వచ్చేసింది. తను కదలలేకపోతున్నాడు. అయితే అది గమనించిన తండ్రి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి కాపాడుకుందాము, ఆ బ్రిడ్జిని సెపరేట్ చేసి తన కుమారుణ్ణి కాపాడుకుందాము అంటే ఆ ట్రైన్ సముద్రంలో పడిపోయి 1000 మంది ప్రజల ప్రాణాలు పోతాయి. అలాగే ఆ ట్రైన్ని కంబైన్ చేస్తే, ఆ బ్రిడ్జిని కంబైన్ చేస్తే ఆ కుమారుడి ప్రాణం పోతుంది. ఆ తండ్రికి ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే ఒక నిమిషం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. అయితే నా కుమారుడు పోతే నేను ఒక్కనే బాధపడతాను, అదే ఆ ట్రైన్లో ఉన్న ప్రజలు పోతే 1000 మంది బాధపడాల్సి ఉంటుంది కదా అని చెప్పి తన కుమారుణ్ణి బలిగా అర్పించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ ట్రైన్ వచ్చింది, ఆ చక్రాల క్రింద ఆ కుమారుడు నలిగిపోయి తన ప్రాణం విడిచాడు. ఈ బ్రిడ్జ్ మాస్టర్ ఎలా అయితే ఆ ట్రైన్లో ప్రయాణించే జనులు స్వార్థపరులైనప్పటికీ, చెడు వ్యసనాలు కలిగి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళైనప్పటికీ ఆ బ్రిడ్జ్ మాస్టర్ ఎలా అయితే తన కొడుకు ప్రాణాన్ని అర్పించాడో అలాగే మన పరమ తండ్రి కూడా మన పాపాల కొరకు, శాపాల కొరకు తన ప్రియ కుమారుణ్ణి ఆ శిలువలో బలిగా అర్పించాడు. అందుకే లేఖనం సెలవిస్తుందండి. ఎంత గొప్ప ప్రేమ కదండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మన పాపాల కొరకు, శాపాల కొరకు, మన అతిక్రమములు తుడిచివేయట కొరకు ఆయన పంచగాయాలు పొంది సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వించును కాక. కొద్దిగా ఉన్నది కనుక 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. 5 మాటలు ఆయన ఏంటి సమాప్తి చేసి